ఈ సందర్భంలో సోనియా గాంధీ దయ వల్లనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అధికారాలు చెలాయించిన ఆమధ్యమైంది. కాంగ్రెస్ సోనియా తెలంగాణ వాళ్ళు సోనియా గారు ప్రభుత్వం చేయాలని చెప్పి మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చిన ప్రకారం అయితే వచ్చి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేసిందో అంచెలంచెలుగా ఒకటి చేసుకుంటా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో ప్రప్రథమంగా 2 లక్షల రుణమాఫీ అవుతుందో 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో చేరి 10,000 కావాల్సింది 2 లక్షలు ఆడిట్ ఉన్నాయి. అవి కూడా జమ చేస్తామని ముఖ్యమంత్రి గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు మహిళ బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఆల్రెడీ 100 రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో పడుతున్నాయి. ఇప్పుడే నేను వీర్పూర్లో కానీ పరంగీర్లో కానీ వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం 4 లక్షల రూపాయలు వచ్చి 3 లక్షలు చాలా సంతోషం వ్యక్తం చేసి పంచమాటలు చేసే కేసీఆర్ గారు 8 లక్షలు మొత్తము లేకుండా వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా తీసుకొచ్చి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగులో ఏదైతే ఇంకా మాట ఇచ్చిన 14 రూపాయల సిలిండర్ కూడా ఆల్రెడీ చాలామంది ఇంకా మిగిలిన స్కీమ్ ఏదైతే మనం మాట ఇచ్చిగా చేసుకుంటూ ముందుకు పోతుంది తప్ప మాట తప్పినట్టు 2000 ఏకకాలంలో రుణమాఫీ చేసిండు. 2018లో ఏకకాలంలో చేస్తా అని చెప్పి కొంతమందికి మాత్రమే చేసి 20-25 వరకు చేసి అట్లా దేశ 1,000 కోట్ల ఇంకా మిగిలినవి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పైసలు లేవు కాబట్టి ఆర్థిక ఇబ్బంది ఉంది కాబట్టి ఇవాళ కేఆర్ ప్రభుత్వంలో 20-25 తారీఖు ఇవాళ మనలో ఫస్ట్కు సెకండ్ కానీ జీతాలు కానీ 50,000 పైచీలకు ఉద్యోగస్తులను కూడా నిరుద్యోగంలో కూడా తీసుకోవడం జరిగింది. ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది కాబట్టి ఇది సోనియా గాంధీ దయవల్లని. కాబట్టి తల్లి మన ప్రభుత్వం ఏదైనా రుణపడాలి కాబట్టి ఈ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా తల్లికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.